ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారం దేవుడు కష్టపడి ఇచ్చినంత చేసి విశ్రమించే రెస్ట్ తీసుకున్నాడు దేవుడు. ఆ ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించే వాడు కూడా ఏదండి, ఆయన విశ్రాంతిలో ప్రవేశించే వాడు కూడా తన కార్యమును ముగించి అప్పుడు విశ్రమించాలి. మన పని మనం ముగించిన తర్వాత విశ్రమించాలి. ముగించకుండా కానీ విశ్రమించామా, ముగించకుండా మన పని మనం చేయకుండా ముగించామా, ఆ తర్వాత పరిస్థితి ఎవ్వరు కూడా మార్చలేదు. ఎవ్వరు ఇంకా ఈ పక్షాన మనం ఇప్పుడు బతుకున్నాం, మన పక్షాన ఇప్పుడు మనలో ఏ ఇబ్బంది వచ్చినా సహోదరులు ఆడుకుంటారు, తల్లిదండ్రులు ఆడుకుంటారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం అనుకో, యాక్సిడెంట్ అయిందనుకో, తల్లిదండ్రులు కూడా ఏం చేయలేదు. చేయాల్సిన పని ఏమిటి? డాక్టర్లు కూడా చేయలేని పని ఉంటుంది. ఏదో దేవుడే చేయాలి. ఇక్కడ ఎవరు ప్రాణంతో ఉన్నప్పుడు డాక్టర్ పని మేము కూడా చేసాము, ఇంకా మీరు మీకు నచ్చిన దేవుడు చూపించుకోండి, 10 అంటారు. ఇక్కడ బతుకున్నగా దేవుడే ఆధారం. చనిపోయాం అనుకోండి, ఇంకా దేవుడి ఆధారం కూడా ఉండదు. ఇంకా మన క్రియలను బట్టి మనకి తీర్పు ఉంటుంది. కాబట్టి బ్రతుకున్నప్పుడే